30 ఏళ్ల క్రితం రజనీకాంత్ కాపాడాడు. 30 ఏళ్ల తర్వాత నేడు ప్రభాస్ కాపాడాడు. ఆనాడు పాపారాయుడు రూపంలో రజనీకాంత్ పెదరాయుడు సినిమాకు ఊపునిచ్చి సినిమాను హిట్ చేశాడు. 30 ఏళ్ల తర్వాత రుద్ర రూపంలో ప్రభాస్ కన్నప్ప సినిమాను హిట్ చేశాడు. పాపారాయుడు పాత్ర లేని పెదరాయుడు సినిమాను ఎలా ఊహించుకోలేమో, రుద్ర పాత్ర లేని కన్నప్ప సినిమాను కూడా అలానే ఊహించుకోలేం. పెదరాయుడు సినిమా తీసేటప్పటికి మోహన్ బాబు వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. మోహన్ బాబు సినిమా అంటే బయర్లు, డిస్ట్రిబ్యూటర్లు భయపడే రోజులవి. వరుసాపజయాలతో మోహన్ బాబుకి ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ తగ్గిన రోజులవి. అప్పుడు రజనీకాంత్ సూపర్ స్టార్. రజనీకాంత్ వెండితెర మీద కనిపిస్తే ఆ సినిమాకు కాసుల పంట పండినట్టే. అలా కష్టాల్లో ఉన్న మోహన్ బాబుకు నేనున్నాను అంటూ పెదరాయుడు కథ నెప్పించి ఆ సినిమాలో పాపారాయుడు పాత్రలో నటించాడు. ఒక్క పైసా కూడా తీసుకోకుండా నటించి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసి మోహన్ బాబును అప్పుల నుంచి బయటపడేశాడు. అప్పటి నుంచి మోహన్ బాబు దశ దిశ మారిపోయింది. అలానే కన్నప్ప సినిమాకు ముందు 10 ఏళ్లుగా హిట్ అంటే ఏంటో తెలియని మంచు విష్ణు ఆర్థికంగా నష్టపోయాడు. సినిమాల్లో పేరు కూడా పోగొట్టుకున్నాడు. మంచు విష్ణు సినిమా అంటే బయర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకులు భయపడే పరిస్థితి. 20 కోట్ల బడ్జెటే చాలా ఎక్కువ. అది మంచు విష్ణు పరిస్థితి. మోహన్ బాబు అడగగానే ప్రభాస్ ఒక్క పైసా కూడా తీసుకోకుండా రుద్ర పాత్రలో నటించి సినిమాకు ఊపిరిపోశాడు. ఈ రోజు సినిమాకు ఇంత క్రేజ్ వచ్చి విజయవంతమైందంటే కేవలం ప్రభాస్ వల్లనే. ఒక రకంగా ప్రభాస్ ఉండటం వల్లనే కన్నప్ప సినిమా బతికి బట్ట కట్టింది. అందుకనే 30 ఏళ్ల క్రితం తండ్రికి రజనీకాంత్ దేవుళ్లా సాయం చేస్తే 30 ఏళ్ల తర్వాత నేను కొడుకు విష్ణుకు ప్రభాస్ దేవుళ్లా సాయపడ్డాడు. అందుకనే పాపారాయుడు, రుద్ర అలియాస్ రజనీకాంత్, ప్రభాస్ మంచు కుటుంబం పాలిట దేవుళ్ళు. వీరికి మంచు కుటుంబం జీవితాంతం రుణపడున్నా తప్పులేదు.